దిల్ రాజు అయ్యాడా? సినీ వర్గంతో జరిగిన మీటింగు పెద్ద డ్రామానా, లేదా మొన్న జరిగిన మీటింగు సినిమా కష్టాల కోసమా, వాళ్ళ సినిమా ధరల పెంపు కోసం? మరి అదే రేవంత్ రెడ్డి సినీ వర్గాల మీద అల్లు అర్జున్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తుంటే మీ నోరెందుకు మెదపలేదు? సరిగ్గా నిర్వహించలేకపోవడం అనేది తప్పిదమే కదా. ప్రభుత్వ తప్పు కూడా ఉంది కదా, పోలీసుల వైఫల్యం కూడా ఉంది కదా. ముదిరిన సినిమా రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ. హాయ్, నమస్తే, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. తెలంగాణలో సినిమా రాజకీయాలు అంటే సినిమా వాళ్ళతో రాజకీయం, రాజకీయ నాయకులతో సినిమా వాళ్ళ వెరసి తెలంగాణలో సినిమా రాజకీయాలు ముదిరిననే చెప్పాలి. పుష్ప 2 సంఘటన తర్వాత సినీ వర్గాలు, రాజకీయ వర్గాలు బాగా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం. ఎందుకు అంటే నిజంగా దిల్ రాజు గారు మన జరిగిన మీటింగు సినీ పరిశ్రమ మొత్తం కూడా కలిసి వెళ్లాల్సినటువంటి మీటింగు, కానీ కొందరిని మాత్రమే తమ పరిధిలోకి తమకిష్టమైన వారిని తీసుకెళ్లారా అని ఒక అపవాదం ఉంది. సినీ పరిశ్రమ కోసం వెళితే, సినీ పరిశ్రమ బాగోగుల కోసం వెళితే, సినీ పరిశ్రమలో ఉన్న కష్టాల గురించి వెళితే, సినీ పరిశ్రమలో ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణల గురించి, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీటింగ్ జరిగితే బాగుండేది. కానీ ఆ మీటింగ్లో ఏం జరిగింది? తనకేం కావాలో రేవంత్ రెడ్డి చెప్పేశాడు. మీటింగ్లో చెప్పింది ఒకటి, మీటింగ్ వెనక ఒకటి ఉందని రహస్యాన్ని కేటీఆర్ విశ్లేషించాడు. దీంతో రాజకీయం ముదిరింది. వెంటనే దిల్ రాజు గారు స్పందిస్తూ కేటీఆర్ మీద తీవ్ర విమర్శలు చేశారు. బాగుంది దిల్ రాజు గారు, మరే మీరు ప్రతిపక్ష పార్టీలో కేటీఆర్ అయితే విమర్శించారు, బాగుంది, ఆయన జోక్య అనవసరం అని, పైగా ఆయన వాక్యాలు తీవ్ర అభ్యంతరకరం అని. కేటీఆర్ మీద అభ్యంతరం చెప్పిన దిల్ రాజు గారు సినీ వర్గాన్ని, సినీ పరిశ్రమని వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి మీద మీరెందుకు నోరు మెదపలేదు? రేవంత్ రెడ్డి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా బెదిరించి అదుపులో తీసుకుంటున్నారని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ కాగల కార్యం గందరూ తీర్చినట్టు మీ కార్యాలు మీరు తీర్చుకుంటారా? మీరు ఎఫ్డిసి చైర్మన్ అయ్యారు, సంతోషం. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు, ఫిల్మ్ సెక్టర్ ను కూరేలవ్వడానికి ప్రధాన కారకురే మీరు. థియేటర్లన్నీ మీ గుప్పెట్లో పెట్టుకొని చిన్న సినిమాను బ్రతకనీయకుండా చిన్న సినిమాలను చంపేస్తున్న హంతకుల్లో, ఆ 4 హంతకుల్లో మీరు ఒకరు కాదా? మరే మీరే సినీ పరిశ్రమ డెవలప్మెంట్ చేస్తా అని కంకణం కట్టుకొని సీట్లో కూర్చున్నారు. ఒక హంతకుడే విచారణాధికారి అవుతే, ఒక దొంగకే తాళం చేయిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు ఎఫ్డిసి పోస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇచ్చువారు ఇచ్చును, మరి పుచ్చుకున్నప్పుడు మీకు ఉండవాలని కదా. రెడ్డి అనేది మీకు అర్హతనా, లేదా ఒక విమర్శ ఉంది మీ మీద. చంద్రబాబు నాయుడు ప్రసన్నం చేసుకున్నటువంటి మీరు, చంద్రబాబు కనుసన్నంలోనే వెలిగేటువంటి రేవంత్ రెడ్డి మీకు ఆ పదవి కట్టబెట్టాడండి. మీరు సమర్థులు అనుకున్నారేమో, అంతకునికే విచారణ అధికారాలు ఇచ్చారు, మీకు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ మీ ద్వారా సినీ పరిశ్రమలో డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏదైనా డెవలప్మెంట్ అయితే బాగుంటుంది. మీరు రాజకీయ విమర్శ చేశారు, సంతోషం. మీ పరిశ్రమ గురించి కామెంట్ చేసినటువంటి కేటీఆర్ గారిని విమర్శించారు, బాగుంది. కానీ అదే నోరు రేవంత్ రెడ్డిని కూడా అనుంటే బాగుండేది. జరిగిన సంఘటనకు సినీ పరిశ్రమని దాడి చేయడం ఎంతవరకు సమంజసం? అంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటేనో, రైతు చనిపోతేనో వ్యవసాయం బంద్ పెడతారా? యాక్సిడెంటల్ అవుతున్నాయని రవాణా మార్పులు రద్దు చేస్తారా? హెలికాప్టర్లో ఒక ముఖ్యమంత్రి చచ్చిపోయారని చెప్పి ముఖ్యమంత్రి హెలికాప్టర్లో ప్రయాణం చేయకుండా ఆపుతున్నారా? మరి ఎందుకు? సినిమా ప్రీమియర్ షోలో తొక్కిసలాటై చనిపోతే ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నారా? ఇదెక్కడి లాజిక్? సరిగ్గా నిర్వహించలేకపోవడం అనేది మీ తప్పిదమే కదా. ప్రభుత్వ తప్పు కూడా ఉంది కదా, పోలీసుల వైఫల్యం కూడా ఉంది కదా. మరి పోలీసుల వైఫల్యానికి బాధ్యత ఏం చేద్దాం?
రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా, పోలీసులు కూడా బంద్ పెడదాం, పోలీస్ వ్యవస్థను కూడా రద్దు చేద్దాం, సరిగ్గా చేస్తలేరంటావా? అనాలోచితంగా అవివేకంగా తీసుకునే నిర్ణయాలని మీరు భయంతో సమర్థిస్తున్నారో మౌనం వహిస్తున్నారో కానీ సినీ పరిశ్రమ దెబ్బతింటే మాత్రం చరిత్ర క్షమించదు. దిల్ రాజు కాకుండా ఉండాలని నిన్న పరిశ్రమ మీటింగ్ తర్వాత సోఫాలు, బ్రీఫ్ కేసులు అంతర్గతంగా ట్రాన్స్పోర్ట్ జరగకూడదని ఆశిద్దాం. మరి ఏం జరగబోతుందో మీకు చూద్దాం.